నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే ఇందిరమ్మ ఇండ్లకు ఐకేపీ రుణాలు పాలేరులో 33 మంది నిరుపేదలకు అందజేత మిగతా ప్రాంతాల్లోనూ మరి ఈ రుణాలు అందించే చర్యలకైతే మరి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని 4 మండలాల పరిధిలో 124 మందికి మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు అయితే మంజూరయ్యాయి. జనవరి 26 రోజున రాష్ట్ర వ్యాప్తంగా 72,000 మందికి మొదటి దశలో ఇందిరమ్మ ఇండ్లు అయితే మంజూరు చేశారు, మంజూరు పత్రాలు ఇచ్చారు. మరి ఆ 72,000 మందిలో కేవలం ప్రస్తుతానికైతే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి కూడా దాదాపు 2 నెలలు దాటింది. కేవలం 12,000 మందే ఇండ్లు స్టార్ట్ చేశారు. అందులో కేవలం 1000 లోపు మాత్రమే బేస్మెంట్ లెవెల్లో పూర్తయ్యాయి. అంటే చూడండి, 60,000 ఇండ్లు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. 1000 ఇండ్లు మాత్రమే బేస్మెంట్ లెవెల్ వరకు వచ్చాయి. ఇంకా దాదాపు 11,000 ఇండ్లు ఆ ముగ్గురు పోసే లెవెల్లో, బునాది తీసే లెవెల్లో మాత్రమే ఉన్నాయంటే ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి లబ్ధిదారుల దగ్గర డబ్బులు లేకపోవడం, అప్పులు పుట్టకపోవడం తదితర కారణాల వల్ల మరి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ అయితే వేగవంతంగా జరగడం లేదు మొదటి విడతలో. కాబట్టి ప్రభుత్వం ఏమో ఒక లింక్ పెట్టి కూర్చుంది. బేస్మెంట్ లెవెల్ పూర్తయిన తర్వాత మాత్రమే ₹1,00,000 అకౌంట్లో వేస్తామని చెప్తుంది. మరి ఇల్లు లేనివారు పేదవారే కాబట్టి వారి దగ్గర డబ్బులు ఉండట్లేవు, తర్వాత అప్పు కూడా పుట్టట్లేదు. అందువల్ల ఇప్పుడు 72,000 ఇండ్లలో కేవలం 12,000 ఇండ్లే స్టార్ట్ చేశారు. ఆ 12,000 ఇండ్లలో కేవలం 1000 ఇండ్లు మాత్రమే బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తయ్యాయి. ఇంకా బునాది లెవెల్లోనే ఉన్నాయి. కాబట్టి మరి ఐకేపీ రుణాలు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా త్వరగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. ఇందులో పునాదులు వేసుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న 33 మంది లబ్ధిదారులకు ఇందిరా క్రాంతి పథకం ఐకేపీ ద్వారా ₹1,00,000 చొప్పున వడ్డీ లేని రుణాలను, వడ్డీ కూడా లేకుండా రుణాలను 33 మందికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున 33 లక్షలు ఇచ్చారు. ఈ విధంగా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మొత్తం మొదటి విడతలో 4,50,000 మందికి ఇండ్లు ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ₹1,00,000 చొప్పున ఫస్టు వడ్డీ లేని రుణాలు ఇస్తే ఖచ్చితంగా త్వరగా ముగ్గు పోసుకొని త్వరగా బేస్మెంట్ నిర్మించుకొని ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. మరి ఈ పాలేరులో ఈ విధానం విజయవంతం కావడంతో రాష్ట్రమంతటా అమలు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 4 దశల్లో 5 లక్షలను ప్రభుత్వం జమ చేస్తుంది. మొదట పునాదులు పూర్తయితేనే 1,00,000, పిల్లర్లు వేసిన తర్వాత 1,25,000, స్లాబ్ పూర్తయితే 1,75,000, ఇంటి నిర్మాణం పూర్తయి మొత్తం కలర్స్ అన్నేసిన తర్వాత ఫైనల్గా ₹1,00,000 అయితే మహిళా యజమాని అకౌంట్లో పడతాయి. కాబట్టి మొదటి విడతలో రాష్ట్రంలో 72,045 మందికి ఇందిరమ్మ ఇల్లు అయితే మంజూరు చేసింది. మరి 2 నెలలు కావస్తున్నా రాష్ట్రంలో ఇంతవరకు 1000 ఇండ్లు కూడా పునాది దశను దాటలేదు. నిబంధనల మేరకు పునాదులు పూర్తయితేనే 1,00,000 అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో మరి పలువురికి ఐకేపీ ద్వారా రుణం ఇప్పించి పనులను అయితే ప్రారంభింపజేశారు. లబ్ధిదారులకు ప్రభుత్వం ఇసుకను కూడా తక్కువ ధరకే అందించాలని చూస్తుంది. కానీ కొన్ని చోట్ల బ్రోకర్లు మాత్రం ఇసుకనైతే ఎక్కువ ధరకు ఇస్తున్నారు. సిమెంటు, ఇనుము, కంకర కూడా వారే కొనుగోలు చేసుకోవాలి. వీటి ధరలుగా ఎక్కువగా ఉండడంతో పలువురైతే లబ్ధిదారులు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలను ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఐకేపీ ద్వారా అందించే రుణం ద్వారా నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లేలా చూడాలని అధికారులు అయితే భావిస్తున్నారు. ఇలా తీసుకున్న రుణాన్ని ఇంటి నిర్మాణంలో భాగంగా దశలవారీగా లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యే డబ్బులతో ఐకేపీకి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం 1000 కోట్లను సిద్ధంగా పెట్టుకుంది. కాకపోతే నిబంధనల ప్రకారం బేస్మెంట్ పూర్తయితేనే డబ్బులను జమ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నిరుపేద లబ్ధిదారులకు ఐకేపీ రుణాలు, వడ్డీ లేని రుణాలు ఇప్పించడంపై ప్రభుత్వం దృష్టి అయితే పెట్టింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇసుక కూడా ఫ్రీగా ఇవ్వాలి, కంకర, సిమెంట్ ఇవి కూడా తక్కువ ధరకు ఇస్తే ఇందిరమ్మ ఇల్లు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. త్వరగా గ్రామాల వారీగా, వార్డుల వారీగా, మున్సిపాలిటీ వారీగా వెంటనే ఫైనల్ లిస్టు శ్రీరామ్ వెళ్ళిన తర్వాత ఫైనల్ లిస్ట్ పెట్టి మరి ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ప్రజలందరూ కూడా విసుగు వేసారిపోతున్నారు. లిస్టుల మీద లిస్టులు, సర్వేల మీద సర్వేలు చేసి ఇలా కాలయాపన చేస్తున్నారని చెప్పి విసిగి వేసారిపోతున్నారు. కాబట్టి వెంటనే ఇందిరమ్మ ఇళ్ళ ఫైనల్ లిస్ట్ పెట్టి వడ్డీ లేని రుణాలు కూడా ప్రతి ఒక్కరి అకౌంట్లో ₹1,00,000 ఇస్తే త్వరగా ఇందిరమ్మ ఇళ్ళకు ముగ్గు పోసుకొని బేస్మెంట్ నిర్మాణం చేసుకొని సొంతింటి కళ నెరవేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.